హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో స్టూడెంట్ యొక్క బస్ పాస్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోలకు వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మరెందుకు ఆలస్యం, మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో టీఎస్ఆర్టీసీ బస్ పాస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బస్ పాస్ టీఎస్ఆర్టీసీ పాస్ అని ఇక్కడ చూసినట్టయితే ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని ఇక్కడ చూసినట్టయితే కింద స్క్రోల్ చేసినట్టయితే హైదరాబాద్ సిటీ, గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నవారు మాత్రం ఇక్కడ హైదరాబాద్ సిటీ కనిపిస్తుంది. ఇక్కడ పైన అప్లై నౌ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదు డిస్టిక్ వైజ్ ఉన్నట్టయితే ఇక్కడ డిస్టిక్ పాసెస్ అని కనిపిస్తుంది. ఇక్కడ అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పాసెస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్ యొక్క అప్లై బస్ పాస్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కింద అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫర్ ఫ్రెషర్స్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆర్ యాక్సెప్టెడ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే యాక్సెప్ట్ చేస్తా అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కింద అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్టూడెంట్ బస్ పాస్ అప్లికేషన్ ఎబో ఎస్ఎస్సి అనమాట. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సియా లేకపోతే సిబిఎస్ఈ ఐసిఐసియా ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఇక్కడ ప్రక్కన చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి రెగ్యులర్ లేకపోతే సప్లిమెంటరీ అడుగుతుంది. సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీ, రెగ్యులర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది అడుగుతుంది. ఇక్కడ ఆ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టూడెంట్ యొక్క నేమ్, అదేవిధంగా ఇక్కడ ఫాదర్ నేము, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ జెండర్ మేలా ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏజ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ పక్కన మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మెయిల్ ఐడి ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. స్టార్ గుర్తున్నాయి మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇక్కడ కింద మీ యొక్క ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క గ్యాలరీలోకి వెళ్తుంది. ఎవరైతే పాస్ అప్లై చేయాలనుకుంటారో వారి ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క డిస్టిక్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్లో ఉన్నటువంటి మండల్, మీకు ఏ మండల్ అయితే వస్తుందో ఆ మండల్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ మండల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మండల్ అయితే ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పోస్టల్ కోడ్, మీ యొక్క పోస్టల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ ఇక్కడ చూసినట్టయితే ఇన్స్టిట్యూషన్ యొక్క డిస్టిక్, అదేవిధంగా మండలు, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ యొక్క నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్స్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీ యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్ అనే అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే రూట్ డీటెయిల్స్ ఎట్ విచ్ సెంటర్ యూ వాంట్ టు కలెక్ట్ ఐడి పాస్, మీ ఐడి పాస్ అనేది ఎక్కడైతే కలెక్ట్ చేసుకోవాలనుకుంటారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ పాస్ టైప్ అనమాట. పాస్ టైప్ అనేది మంత్లీ తీసుకుంటారా లేకపోతే 3 monthsకి ఒకసారి నడుతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ ప్లేస్ డిస్ట్రిక్ట్ టు ప్లేస్ డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అయితే వెళ్ళాలనుకుంటారో ఆ విలేజ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టు ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రూట్ అనేది వస్తుంది. ఫ్రమ్ వాయా టు అని వస్తుంది. వచ్చిన తర్వాత ఆ డిస్టెన్స్ చూపిస్తుంది. ఆ డిస్టెన్స్ ఎంత ఉంటే దాన్ని బట్టి అమౌంట్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఐడి ఛార్జ్ కూడా 50 రూపీస్ వస్తుంది. టోటల్ అమౌంట్ అనేది పక్కన చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ పాస్ కలెక్ట్ అని చూస్తుంది. కింద చూసుకున్నట్లయితే సెలెక్ట్ పేమెంట్ మోడ్ అంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ
పేమెంట్ ఎట్ కౌంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ కింద క్యాప్చా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాప్చా ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా కింద ఇక్కడ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అదేవిధంగా ఈ విధమైనటువంటి ఐడి అనేది వస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేసినట్టయితే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ ప్రింట్ అనేది ప్రింట్ తీసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీ యొక్క స్కూల్ అయితే స్కూల్, కాలేజ్ అయితే కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళేసి సిగ్నేచర్ అదేవిధంగా స్టాంప్ వేయించుకొని మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి డిపో దగ్గరికి వెళ్ళేసి ఇచ్చి మీరు పాస్ అనేది తీసుకోవచ్చు. అప్లై చేసుకోవాలన్న వారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళేసి దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.